హలో అండి, నేను మీ విద్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. అదేంటంటే, ఈ వర్షాకాలంలో ఎక్కువగా సీతాఫలాలు మా ఏజెన్సీ ప్రాంతాల్లో దొరుకుతుంటాయి. ఈ వీడియోలో అయితే సీతాఫలాలను అయితే చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా సీతాఫలాల కొండకైతే వచ్చేసాము. ఇప్పుడైతే వెళ్దాం. ఇదిగోండి, ఇదే మా సీతాఫలాలు ఉండే కొండ అన్నమాట. ఊరి దగ్గరలో ఉంటది. ఇదైతే నాన్న చేసిన వెదురుతో చేసిన బాస్కెట్ సీతాఫలాల కోసము తీసుకొచ్చాను. ఇగోండి రండి. సీతాఫలాలు అయితే కొన్ని చెట్టు పైన పండేస్తుంటాయి. చాలా పండిన కాయలు లాంటివి ఉంటాయి కదా, అవి అయితే చెట్టు పైన పండేస్తాయండి. కొన్ని అయితే మనం మంచి అంటే పరిపక్వం వచ్చిన కాయల్ని మనం తీసుకొని ఇంట్లో మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. ఎంతమందికి సీతాఫలం ఫ్రూట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వీడియోని అయితే ఒక లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీతాఫలాలు అయితే చెట్టు పైన చాలా పండిపోయినాయండి. పక్షులు అయితే చాలా తినేసాయి. అవ్వండి అక్కడ ఏంటంటే, అవ్వండి అక్కడ అది పగిలింది ఒకటి, అదైతే తీద్దాం. చెట్టు ఎక్కుని తీయాలి. నేనైతే ఉంచుతున్నా. అలాగే ఇక్కడే చూడండి, పక్షులు అయితే తిన్నాయి. మేము వచ్చేసరికి అయితే చిన్న చిన్న పక్షులు ఉంటాయి కదా, పిచ్చుకలు కాదు, అడవిలో ఉండే చిన్న పక్షి అది. నెక్స్ట్ సీతాకోక చిలకలు అయితే తింటుండే. ఇదైతే తినము, మామూలుగా మీకు చూపిద్దాం అనేసి అయితే తెంపాను, కింద వేస్తున్నాను. పక్షులు పురుగులు ఏమైనా తింటే. ఇంకా కాయలు అయితే పైన ఉన్నాయి, నేను అందలేకపోతున్నాను. ఇదండి, చిన్న కాయలు ఉన్నాయి. ఆ కింద వైపు అయితే పెద్ద కాయలు ఉన్నాయి. అటు వెళ్దాం ఒకసారి. ఫ్రెండ్స్, కాయలు అయితే పైన ఉన్నాయి. సో మా తమ్ముడైతే చెట్టు ఎక్కాడు, పైనుంచి అయితే అలా చూపిస్తున్నాడు చూడండి. కొంచెం చెట్టు ముదిరిపోయేసరికి కాయలు అయితే చిన్నగా ఉన్నాయి. చిన్నవి మనం పరిపక్వంకి వచ్చిన కాయలను తీసుకుంటే అవి పండేసరికి మగ్గేసరికి మంచి టేస్ట్గా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి అన్నమాట. మా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఈ రైనీ సీజన్లో ఎక్కువగా సీతాఫలాలు అవుతాయి. బయట కూడా సంతల్లో అమ్ముతారు, కానీ అవి ఎంత తెలియదు నాకైతే. ఇవ్వండి, ఇట్లాంటి కాయలను అయితే ఏరుకోవాలి. తమ్ముడు ఏరుకున్నాడు, క్యాచ్ తీసుకుంటాను నేను. కొట్టాను. ఇంకోటి చాలా చిన్నగా ఉన్నాయి. ఇవైతే చిన్న కాయలు. ఒకసారి అయితే చూడండి, తమ్ముడు అయితే ఎంత పైకి ఎక్కాడో చూపిస్తాను. ఇదిగోండి, పైకి అయిపోయింది. ఇక్కడ చూడండి, రెండైతే ఉన్నాయి. ఇదిగోండి, ఇదైతే. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది, చిన్న కాయలు. చెప్పాను కదండి, చెట్టు కొద్దిగా పెద్దగా అయ్యేసరికి కాయలు అయితే తగ్గుతాయని. ఇక్కడ వేద్దాం. ఇవ్వండి, నేరేము. ఇంకా కింద వైపు వెళ్దాం. కింద వైపు కూడా ఉన్నాయి. ఇవ్వండి, ఇక్కడ ఒకటి అయితే ఉంది, ఇదైతే ఏరుదాం. నెక్స్ట్ ఇక్కడ ఒకటి. దొరకగుండే చెట్లు అయితే బోల్డ్ ఉంటాయి ఈ కొండలో. అంటిసాయి అనుకోండి, ఇంకా మన పని గోక్కోవడమే.
ఎక్కువ స్పైడర్ నెట్లు అయితే అల్లిసాయి. జాగ్రత్త చూసుకుని అయితే ఏరుకోవాలి. ఫ్రెండ్స్ ఇగోండి ఇన్ని కాయలు అయితే ఏరాము. ఇంకా ఆటి కింద వైపు కూడా వెళ్ళి సేరాలి. ఒక 2 పళ్ళు దొరికాయి పగిలినవి, అదైతే టేస్ట్ చేసి చూపిస్తాను. ఇదొకటి, నెక్స్ట్ ఇదిగోండి ఇదొకటి, ఇంకా ఉన్నాయి లోపల. అలా దగ్గరికి రా సార్, మన కెమెరా పట్టుకుని. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదొకటి, కిందకి ఎక్కడో ఉంది ఇంకో పండు కనిపించట్లేదు. ఇదిగోండి ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి. ఇదైతే టేస్ట్ చేద్దాం. చెట్టు పైన పండే పళ్ళు అంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేద్దాం. చూడడానికైతే చాలా బాగుంది. చాలా స్వీట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. చూడండి బయట దొరికే పళ్ళు అయితే కొంచెం స్వీట్ తక్కువగా ఉండొచ్చు. చెట్టు పైన పండే పండు కాబట్టి చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుంది. సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విద్యా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోస్ని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయి అన్నమాట. అందుకని ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.